హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఆల్సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అందుకే అంత రెడ్గా కనిపిస్తుంది, రెడ్గా వేసుకున్నాను. సో మనం వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. చూపిస్తాను ఆ ప్లేస్, ఆ సెలబ్రేషన్స్ కూడా. స్టే ట్యూన్. వ్యాలంటైన్స్ డే ఓకే కానండి, ఈ వ్యాలంటైన్స్ డే ముందు చేసుకునే వారం రోజులు పండుగ ఉంటుంది కదా, ఆ కాన్సెప్టే నాకు అర్థం కాదు. ఈ చాక్లెట్ డే అని, రోజ్ డే అని, టెడ్డీ డే అని, అసలు ఈ రోజులన్నీ ఎవరు కనిపెట్టారండి? అసలు దేనికి? ఏదో ఒక రోజు సెలబ్రేట్ చేసుకున్నామా అని అంటే ఓకే, కానీ ఇవన్నీ నాకు అసలు అర్థం కావు. ఇవన్నీ ఏంటో అప్పుడెప్పుడో బయలుదేరితే గంట పట్టింది నాకు రీచ్ అవ్వడానికి. మెట్రో మీద ఆల్మోస్ట్ గంట పైనే పట్టింది. మనం ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము గైస్. మనం అయితే వచ్చేసాము. వెనకట్లు చూసారా, అది సన్సెట్ బ్యాక్గ్రౌండ్, లైట్లు కాదు అది. సో మీకు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితేను. ఇదిగో ఈ ప్లేస్ చూసుకోవచ్చు, సేమ్ ఒక క్యాసిల్ లాగా ఉన్నది. ఇక్కడే అనమాట మన వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఈరోజు. చూడండి, ఏదో పురాతన క్యాసిల్ లాగా ఉన్నది ఇక్కడ అంతని. మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను నేను. సెలబ్రేషన్స్ కి మేము ఇద్దరమే వచ్చాము. వీఆర్ సెలబ్రేటింగ్ వ్యాలంటైన్స్ డే. మా వ్యాలంటైన్స్ రాలేదు కాబట్టి ఈవినింగ్ అవుతుంది, లైట్లు వేస్తున్నారు ఇక్కడ ఫోటో షూట్స్ అవి కూడా అవుతున్నాయి. ఏదో యూరోపియన్ క్యాసిల్ ఫీలింగ్ లాగా ఉంది ఇది. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా తీసుకుంటారేమో. ఇక్కడ ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది ఇది. వీకెండ్స్ అయితే ఫుల్ అసలు క్రేజీ ఉంటే జనాలు అందరూ వస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ థీమ్ బట్టి డెకరేషన్ అవి చేస్తారు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కాబట్టి అంత హార్ట్స్ తోని, లవ్ సింబల్స్ తోని అంత డెకరేట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మనకి చూసినట్టయితే బీన్ బ్యాగ్స్ అవి కూడా ఇక్కడ ప్లేస్ చేశారు కూర్చోడానికి, అలా చిల్ అవ్వడానికి. చూసారు, ఈరోజు చాలా మంది వచ్చారు. ఇక్కడ ఇప్పుడు కొంతసేపట్లోని హాట్ ఎయిర్ బెలూన్ షో అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. మేము స్పెషల్లీ దానికోసమే వచ్చాము. చూసారు, అంతా హార్ట్స్ ఇలా లవ్ సింబల్స్ తో డెకరేషన్ చేశారు. ఇలాగా ఫోటో బూత్స్ కూడా పెట్టారు, జార్జ్ ఫేర్ అని. మీ కపుల్స్ తో కానీ మీరు వస్తే ఇలాగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ కూడా చాలా బాగున్నాయి. వ్యాలంటైన్స్ థీమ్ అంతా సెటప్ చేశారు. ఇక్కడ కార్లో చూడండి, పెద్ద టెడ్డీ బేర్, రోజెస్ అవన్నీ పెట్టారు. మీరు కావాలంటే వీటితో కూడా ఫోటో తీసుకోవచ్చు. ఆల్సో అక్కడ 2 పెద్ద టెడ్డీ బేర్లు పెట్టారు రోజెస్ తోని. నాకే కనుక ఎవరైనా ఇంత పెద్ద బొకే ఇస్తే అసలు చూడండి, మొత్తం అంతా రోజెస్ ఇలా ఉంది. చూసారా, చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇక్కడ ఉన్నది అంతా. ఇక్కడ ఒక కార్ట్ లాగా ఉంది, అందులో కూర్చొని కూడా మనం ఇలాగ ఫోటో తీసుకోవచ్చు టెడ్డీ బేర్ తోని. ఫుల్ లైట్లు అవి వేసున్నాయి. బేసికలీ జార్జ్ ఫేర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అనమాట. అంతా ఇక్కడ లైన్గా అన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అనమాట. సో దీని కాన్సెప్టే అది. బేసికలీ ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్, డిఫరెంట్ క్విజిన్స్ అనమాట, అన్ని సెటప్ చేసి ఉంటాయి. అలాగే ఒకేషన్ బట్టి లేదా ఫెస్టివల్ బట్టి ఇక్కడ థీమ్ అలా డెకరేట్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. దీన్ని జార్జ్ ఫేర్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మొత్తం ఏరియా కానీ, సీటింగ్ కానీ, ఇక్కడ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంటుంది. సో ఇంకాసేపట్లో మనకి ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ షో అవుతుంది, మీకు నేను చూపిస్తాను. అయితే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉంటాయి మనం కొనుక్కోవడానికి, కూర్చొని తినడానికి, అంటే రెస్టారెంట్ టైప్స్ కూడా మీకు చూపిస్తాను. అవన్నీ చాలా బాగుంది ప్లేస్ అయితేను.
అంత ఫ్లెమింగోస్ తో పెట్టారు, పిల్లలు ఆడుకోవడానికి భలేగా ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంది చుట్టూ. నాకైతే అసలు ఇది చాలా బాగా నచ్చింది. అందులో కలిసిపోయావు కలర్లోని, చాలా బాగుంది. ఎంతమంది ఫ్లెమింగోస్ అంటే ఇష్టం, ఫ్లెమింగో పింక్ కలర్ అంటే ఇష్టం. మీకు తెలుసా ఫ్లెమింగో పింక్ కలర్ అనేది కూడా ఒక కలర్ ఉంటుందని? వావ్, అందరూ కపుల్సే, ఎక్కడ చూసినా కపుల్సే కనిపిస్తున్నారు. ఇది కూడా పైనుంచి వ్యూ ఇలా ఉంది, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో వ్యూ అంతా. ఇంకో మనకి ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ షో స్టార్ట్ అయింది, చూడొచ్చు, ఇంకో స్టార్ట్ చేశారు. వావ్, లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటే ఇదేనేమో. చూద్దాం అసలు ఎంత పైకి ఎగరేస్తారు ఏంటో వీళ్ళు. హాట్ ఎయిర్ బెలూన్ షో స్టార్ట్ అయిపోయింది. వావ్, లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. అసలు ఎంత పైకి ఎగరేస్తారు ఏంటో ఈయన. ఇదిగోటి అక్కడ కూడా ఎగరేసి నా ఎక్సైట్మెంటే. మరి ఇలా చూడడానికి వచ్చి ఎప్పుడు ఇలాంటివి చూడలేదు కదా. చూసినా మీకు కపుల్సే కనిపిస్తారు. వ్యాలంటైన్స్ డే స్పెషాలిటీ అలాంటివి చూసారు. అసలు ఆ కలర్ బెలూన్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్, అసలు ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎక్కడా చూడలేదు. ఐఎమ్ ఫీలింగ్ సో ఓవర్వెల్మ్. లాస్ట్ టైం కూడా వద్దాం అనుకున్నాం కానీ మిస్ అయ్యాము. సో మీకు ఒక చిన్న షార్ట్ టూర్ ఇస్తాను నేను. ఐ మీన్ స్టాల్స్ అన్నీ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఇదిగోటి ఇక్కడ ఒక లేన్ లాగా ఉంది, ఇక్కడ అన్ని బట్టలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. జిగేల్ జిగేల్ అంటున్నాయి. ఇదిగో మళ్ళీ ఎలిఫెంట్ ప్యాంట్స్ చాలా ఫేమస్ ఇవి థాయిలాండ్లోని. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ ఎలిఫెంట్ ప్యాంట్స్ కొనుక్కోండి, బాగుంటాయి, చాలా ఫంకీగా కూడా ఉంటాయి. ఇవి యూనిసెక్స్ అనమాట, గర్ల్స్ కాదు బాయ్స్ కాదు, ఎవరైనా వేసుకోవచ్చు. చూడండి చాలా నా ఫేవరెట్ అసలు ఎలిఫెంట్ ప్యాంట్స్ ఇవి. ఇంకోటి ఇక్కడ ఒక నెయిల్ ఆర్ట్ షాప్ ఉంది. ఇలాంటి నెయిల్ ఆర్ట్ షాపులు అయితే వీధికి 10 ఉంటాయి. చాలా ఇక్కడ ఫేమస్ అనమాట. నెయిల్ ఆర్ట్స్ బాగా చేయించుకుంటారు అమ్మాయిలు అందరూని. అలాగే చూడొచ్చు ఇక్కడ ఫోన్ కేసులు అని డిఫరెంట్ ఫోన్ కేసులు ఉన్నాయి ఇక్కడ. ఆల్సో ఎయిర్పోర్ట్ కేసులు కూడా అని. చూడండి అసలు ఎంత ఫంకీగా ఉన్నాయో. ఇగో మనకి ఇలాగా సీటింగ్ ఏరియా లాగా ఉంటే ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అనమాట. అంతా చాలా పాష్గా అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది, ఏదో తీసుకుందాము ఆన్ ది వేలోని. చూడండి ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ మ్యాంగో జ్యూస్, ఫ్రెష్ మ్యాంగో ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. వావ్, ఈ మ్యాంగో చూస్తుంటే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది కదా మీకు. ఆఫ్ సీజన్లో మ్యాంగో అంటే థాయిలాండే మరి. చూడండి ఒకసారి పక్కన ఇవన్నీ నీ థాయ్ వెరైటీసే, ఏవేవో ఉన్నాయి. చూసారా అసలు ఆ మ్యాంగోస్ కలకల్లో ఆడిపోతున్నాయి. ఇవన్నీ జ్యూసెస్ అనమాట, ఫ్రెష్ జ్యూసెస్. ఇవన్నీ ఫ్రైస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎప్పుడు చూడలేదు.
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్, స్నాక్స్. బుజ్జి బర్గర్ చూడండి భలే ఉంది. చూడండి ఇక్కడ అంతాని డ్రింక్స్ అవి అమ్ముతున్నారు. ఇంక ఇవన్నీ ఫుడ్ స్టాల్సే. సూషి. వీళ్ళు ఎంతమందికి ఏషియన్ క్విజిన్ అంటే ఇష్టం, అంటే జాపనీస్, థాయ్ ఫుడ్, చైనీస్ ఫుడ్ ఇవన్నీ ఇష్టం మీలోని ఎంతమందికి కమెంట్ చేయండి. నాకైతే చైనీస్ వరకు ఓకే, కానీ మిగతా క్విజిన్స్ అంత తొందరగా నచ్చవు. ఇది చూడండి ఏదో హట్ టైప్ లాగా అక్కడ క్యాసిల్ కనిపిస్తుందా ఆ కార్నర్లో, ఇదంతా జాపనీస్ స్టైల్ అనమాట. ఇగో మీకు డూరియన్ ఫ్రూట్ చూపిస్తాను నేను. దీన్నే డూరియన్ ఫ్రూట్ అంటారు. చాలా స్మెల్ వస్తుంది కానీ చాలా హెల్తీ అంట, చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటూ కూడా. సేమ్ మన పనస పండులాగా ఉంటుంది కానీ లోపల అలా ఉంటుంది. ఇదిగో లోపల ఇలా ఉంటుంది, ముద్దగా ఉంటుంది లోపలంతని. ఇదిగో ఇక్కడ సూషి అమ్ముతున్నారు. అసలు నేను ఎప్పుడు ఇన్ని రకాల సూషీలు చూడలేదు. జస్ట్ 10 బాత్, 15 బాత్, 20 బాత్ పర్ పీస్. చూసారా, నాకేంటి ఇవన్నీ కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి, అందుకే నేను డేర్ చేయట్లేదు తినడానికి. ఏవేవో సాసెస్ ఇవన్నీ. ఇవి చూసారు, ఇవైతే కాస్త కొంచెం పచ్చిగా అనిపిస్తున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూషీస్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ చాలా కలర్ఫుల్గానే అమేజింగ్గా కనిపిస్తున్నాయి, కానీ ఎందుకో ధైర్యం చాలట్లే ట్రై చేద్దామంటే. ఈ రెస్టారెంట్ చూడండి చాలా బాగుంది. అందరూ అలాగా పచ్చి మాంసాలు తినేస్తున్నారు, ఒలుచుకొని తినేస్తున్నారు. మరి ఇలా టేబుల్కి ఫ్యామిలీని అలోకేట్ చేస్తారు, చేతులకి అలా గ్లౌజులు వేసుకొని తినేస్తున్నారు. ఏం తింటున్నారు ఏంటో, నాకు చాలా ఆతృతగా ఉంది. బాగుంది సెటప్, ఈ టేబుల్ ఇదంతాని. అవి ఫ్యామిలీతో వచ్చి పోర్క్ రిబ్స్ అంట అవి. ఇదిగో వేడిగా ఏదో వండుతున్నారు ఇక్కడ. ఈయన పెద్ద ముక్కలు వేస్తున్నారు చూసారా. ఇవన్నీ థాయ్ స్పెషాలిటీస్, లాబ్స్టర్స్. ఇవి ఆ బకెట్లో వేసేస్తున్నారు అలాగా. ఇంకో ఇవన్నీ సలాడ్స్. ఇంకో చూసారు, ఇదే పోక్ రిబ్స్. ఇందాక అందరు తింటున్నారు కదా, అదే ఇది ఒక కొండలాగా ఉన్నది. దీని మీద అంతని చిల్లీస్, ఈ సాసెస్ ఏవో వేసారు. అదిగో అక్కడ కుండలోని ఏదో పెట్టారు, కొండ బిర్యానీ స్టైల్ లాగా. కుండలో వేడిగా మరుగుతుంది సూప్ కదా, అదే సూప్ అలాగా వండుకొని ఆ కుండలో తింటారంట. చూడండి బిర్యానీ స్టైల్ లాగా ఉన్నది. అగో మీట్ వండుకొని తింటారంట అండి. ఇదిగో ఆల్ ద సీ ఫుడ్ లవర్స్ పండగ. ఇవేంటివి, నత్తల గవ్వల పొగలు వచ్చేస్తున్నాయి. ఇదిగో ఇవి ఆల్చిప్పలు చూసారా. స్టార్ ఫిష్. ఇవి నిజ స్టార్ ఫిష్ కాదు, బొమ్మలు పెట్టారు కాకపోతే ఇల్లు. చూసారా, శంఖాలు కూడా పెట్టారు ఇక్కడ. ఆ నిజం స్టార్ ఫిషా, దాంట్లో మీట్ తీసేసి వండుతారు ఇక్కడ. ఓ నైస్. నావే బొమ్మలు అనుకున్నాను. ఇదిగోటి ప్రాన్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ, వెరీ నైస్. ఇవన్నీ సీ ఫుడ్డే. సీ ఫుడ్ తిన్నోళ్ళు పండగ. ఇదిగో క్వేల్ ఎగ్స్ అంటారు, అదే కంజుపెట్ట గుడ్లు. ఇవి చిన్న ఆమ్లెట్లలో వేసారు. ఇవి స్క్విడ్ అనమాట, చూడడానికి సేమ్ ఆక్టోపస్ లాగా ఉంది. ఇదిగో నైట్ అయింది, లైట్లు వెలిగించారు మొత్తం అంతా. చూసారు అక్కడ జార్జ్ ఫేర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కూడా అవుతుంది. ఆ క్యాసిల్ చూడండి ఎంత బాగుందో. అగో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్, ఆ లవ్ సింబల్ చాలా బాగుంది మొత్తం అంతా. చూసారా, అన్ని ఎయిర్ బెలూన్స్ ఒకేసారి వెలిగించారు. అసలు ఆ వైపు చూడండి భలే ఉంది. మొత్తం అంతా కలకల్లాడిపోతూ ఆ లైట్లు, ఆ వెనకాతల క్యాసిల్ బ్యాక్గ్రౌండ్. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్. క్యాప్షన్ బాగుంది కదా. ఎవరో చెప్పిన క్యాప్షన్ నువ్వు చెప్పేది ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? అయినా కూడా చెప్తాను నేను. చూడండి అసలు ఎంత బాగుంది, ఒకేసారి వెలిగించారు అవన్నీని. చాలా బాగుంది. అయితే చాలా మంది వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండాని చూసేస్తున్నారంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సరే నేను ఇంకా వెళ్ళాలి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. సో గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పటాస్ పిల్ల ఛానల్.